ఈ డ్రైవర్ నా కొడుకు జీవితంలో 5వ రోజు. పొద్దున లేచినాక నాకు థాట్ వచ్చింది. థాట్ అని కాదు కానీ నేను ఒక పెద్ద మనిషి ఉన్నాడు. రోజు మధ్యాహ్నం అంతా నవ్వుదా అయితే పుతునూర దించిపోతే అయిపోతాయి కదా, బాగా దూరం ఉన్నాయి నడుతురా. నాకు కూడా అప్పుడు నిజంగా అనిపించింది. అందుకే ఈరోజు మా అమ్మని ఎక్కించుకుని వాళ్ళ టైంలో మాకు ఈ నానమ్మ కూడా వచ్చింది వంతెన. ఈ నానమ్మని తీసుకొని అమ్మని తీసుకొని చలో అనుకుంటూ పని గడి పట్టుకొని పోతాను. పనికడ దించినాక మా అమ్మకైతే చిన్న సంబరం అనిపించలేదు. ఎందుకంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ పోవాలని అట్లా ఇంత దూరం నడుచు అమ్మకు నేను అడ్డ టైం పాను ఇలానే నేర్చేసరికి ఫుల్ సంబరం అనిపించింది. అది మాట్లాడు మళ్ళీ అట్లా వెళ్ళిపోయాళ్ళు. నేను కూడా చిన్న ఇట్లా ఎమోషన్ అయిపోయినా. ఊరుకున్న రే గురువు గారు ఊరుకోకుండా ఏం చేద్దాం అట్లా అనుకునే షాప్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కూడా నార్మల్ డేనే, సేమ్ రోడ్ సేమ్ బైక్ సేమ్ లైఫ్. కానీ నిన్న ఉన్న నేను ఈ రోజు ఉన్న నేను ఒకటి కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని అనేది నేర్చుకుంటాను. ప్రతిరోజు నాది నేను కొత్త ఇంప్రూవ్ అవుతున్నా. చిన్న ప్రోగ్రెస్ అయినా ప్రోగ్రెస్. అందుకే ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గుర్తు పెట్టుకోండి, మీ స్పీడ్ ఎంత అయినా పర్లేదు కానీ మీ డైరెక్షన్ కరెక్ట్ గా ఉండాలి. ఈ మధ్యలో పెండింగ్ వర్క్స్ బాగా అయిపోయినా అని సిస్టమ్ మీద కూర్చొని పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతామని సంకల్పంతో కూర్చున్నా. మొత్తానికి అయితే అది తన కంప్లీట్ చేసుకున్న వర్క్. ప్రతిరోజు కొత్తగా ఏం జరగకపోవచ్చు కానీ ప్రతిరోజు మనం కొంచెం బెటర్ అవ్వచ్చు కదా. ఒకరోజు మనం అనుకున్న డెస్టినేషన్ ఆటోమేటిక్ గా చేరుకుంటాం. ఎండలు మాత్రం బాగా కొడుతున్నాయి. ఎందుకు చెప్తున్నా జర ఏంటంటుంది, ఎండలు మాత్రం దారుణం కొడుతున్నాయి. ఎండకు పోతే మాత్రం కంపల్సరీ తువ్వాలా తప్పకుండా మెయింటైన్ చేయాలి. గిట్లనే ఎవరు మా ఊరు పక్క పండుగ ఎండకు పోయి కూడా బాగా చచ్చిపోయినట్టు నాకు ఈ ముచ్చట తర్వాత తెలిసింది. నువ్వేంద్ర మాకు చెప్పేది మాకు తెలియదా అని. ఎండకు పోయినాక నేను తోపుని అనుకుంటే ఎండకు పోయినావా అనుకో, ఆ తోపుని ఆ ఎండ గోముతా చెప్తాను. అంతెందుకు రాబాయి నా ఫోన్ ఉత్తానే హీట్ అవుతాను. జస్ట్ జేబులో పెట్టుకున్న ఆ రికార్డేషన్ అయిపోయినాక జస్ట్ జేబులో పెట్టుకున్న ఫోను కెమెరా ఆన్ చేస్తే టెంపరేచర్ 2 high అని పడుతుంది కెమెరాలో. అర్థం చేసుకో బయట ఎంత ఎండ పడుతుంది అని. ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే బయటికి పోవాలి కానీ అవసరం అయినప్పుడు బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న పేద మాత్రం గదే ముచ్చట మాట్లాడతాను. ఎండ దెబ్బకు చనిపోయాడు ఒక ఆయన అని. మా వాళ్ళందరూ బయటికి రాగా మా దీపక్ అన్న బైక్ తోటి ఆడబడతాను. అది ఆయన దింపత్తలేదు. మొత్తం అటు కాకుండా అటమ్మి తిరు పనులన్నీ మా దీపక్ రోజు అసలుకే దింపత్తలేదు. మొత్తానికి అది అటు వేసి మెల్ల ఎల్ల తీసిన బండిని మన దీపక్ బ్రో అమ్మ కూడా మన వీడియోలు చేసినట్టుందని సూపర్ ఎత్తాను బ్రో అంటాను. ఇక దీపక్ బ్రో అమ్మ వెనుక మా అత్తమ్మ కూడా వచ్చింది. నన్ను వీడియో ఇస్తున్నావా అనుకుంటా నన్ను దిగుతాను. ఆయనసేపు నన్ను మా అమ్మ కూడా వచ్చింది. వచ్చి నా నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు తాగినాం చలో అని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ టు హోమ్. వచ్చినాక తినంత కూర వేసింది మా అమ్మ. కూర వేసినాక కింద వంద పెట్టేసిన. తిన్నాక మళ్ళీ ఫోన్ వచ్చింది. బాయ్ కిదరే బాయ్ ఈత కోదందా బాయ్ అని. ఈతలేదు గీతలే మీరైతే పోయినప్పుడు బాయ్ అని చెప్పి నేను అప్పుడు అక్కడ రిటర్న్ టు షాప్ వచ్చేసిన. డే 6 లో మళ్ళీ కడదాం. ఓకే బాయ్.